హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో పోటీలను నిర్వహించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర చేపట్టిందని ఓవైపు అంటుంటే, మరోవైపు క్రీడాకారులకు అనువుగా మైదానాన్ని తీర్చిదిద్దకపోవడంతో పాటు సక్రమమైన షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ఆడుదాం ఆంధ్రాని కొంతమంది క్రీడాకారులు బైకట్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. బాగా జరుగుతాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే టాలెంట్ను బయటికి తీసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి మరో 5 విధంగా మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన ఈ ఆడుదాం ఆంధ్ర చాలా ఆసక్తికరంగా ఆడుతున్నారు. ఓపెన్ ప్లేస్లో కబడ్డీ లేకపోతే క్రికెట్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఆడారు. కానీ దురదృష్టం ఏంటంటే మేమందరం కనబడే వాళ్ళంతా షటిల్ ప్లేయర్స్. మేమందరం దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి ఈ షటిల్ ఆడుతున్నాం. ఇక్కడ జిల్లా స్థాయిలో కానీ అనేక చోట్ల, చాలా చోట్ల నేను ఆడి ఉన్నాను. 91, 92 కాడి నుంచి ఆడుతున్నాను. ఈ చరిత్రలో 30 సంవత్సరాల చరిత్రలో ఇంత మటుకు ఎప్పుడు ఇంత ఓపెన్ గాలి. ఒకసారి చూడండి, జెండాలు ఎలా ఎగురుతున్నాయి ఒకసారి చూపించినట్టు. షటిల్ అంటే అసలు ఎంత సెన్సిటివ్ గేమ్ అంటే అది చాలా ఇదిగా ఉండాలన్నమాట. ఇండోర్లో కూడా చిన్న కిటికీ తలుపు తీసినా కానీ గేమ్ డిస్టర్బ్ అవుతుంది. అలాంటి చోట ఆడుతూ ఉంటాం. అసలు ఈ గేమ్ ఇలా ఆడాలంటే కనుక అసలు ఎవరు సహకరించట్లేదు. క్రీడాకారులు కూడా అదే గోల పెడతారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే మా బాధ్యత మేము నిర్వహించాలి కాబట్టి మేము ఆడిస్తాం, మీరు ఆడితే ఆడండి లేదా లేదు అంటున్నారు. కాబట్టి దాన్ని పై వాళ్ళు ఎవరిని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అండి, నా పేరు రవికుమార్, మాది గురజాడ. మేము కూడా చాలా నుంచి షటిల్ ఆడతామండి. బట్ ఇంత ఓపెన్లో కూడా అయితే ఒకవేళ ఓపెన్లో పెట్టొచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ పెడితే ఇంకా గాలి తక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుండేది. బట్ ఇవి చూడండి, కనబడుతుంది కదా, జస్ట్ క్లాత్. ఈ క్లాత్ ఎంత ఊగుతుందంటే కాక్ ఎలా ఊగుతుంది ఇంకా మేము చెప్పక్కర్లేదు. మీకు షెడ్యూల్ ఎన్నింటికి వచ్చింది సార్? ఆడుదాం 8:30కి షెడ్యూల్ ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికి స్టిల్ ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అవుతుందండి. షెడ్యూల్ 8:30కి ఇచ్చారు. 11కి అయినా సరే ఏర్పాట్లు లేవు. అసలు 8కి అయినా కానీ కరెక్ట్ కాదు. అది ఆడితే నైట్ ఆడాలి. 8 కాడ నుంచి 12 దాకా ఆడుకోవచ్చు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5 కాడ నుంచి 7 దాకా లోపు అయిపోవాలి. అంతే తప్ప ఈ 11కి 12కి ఆడటం అనేది అసలు ఎంత పడుతుంది నేను ఎప్పుడు చూడలే. 30 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. మా సర్వీస్ సర్వీస్ అది కూడా చూద్దాం. అది మన అద్భుతమైన ఆటలు ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.